మేధాశక్తిని ప్రసాదించినప్పటికీ ఏది మంచి ఏది చెడు తెలుసుకొని విచక్షణ జ్ఞానము కలిగి ఉన్నప్పటికీ మానవుడు తన యొక్క మతమౌఢ్యము ద్వారా మత ఛాందసతత్వం ద్వారా నా మతం గొప్ప నేను గొప్ప అనేటువంటి మతోన్మాదాన్ని సృష్టించుకొని అది యుద్ధోన్మాదం కింద పరిగణింపబడి సమాజంలో ఎంతో మానవాళిలో ఎంతో తీవ్రమైనటువంటి సంక్షోభాలు కారణం కాబడుతున్నాయి. ప్రతి మతం కూడా మానవత్వాన్ని సూచిస్తుంది, మానవ ధర్మాన్ని సూచిస్తుంది, మానవుడిగా ఏ విధంగా మనుగడ సాధించాలి అనేటువంటి అనేక తాత్వికమైనటువంటి జ్ఞాన పరిపూర్ణత కలిగినటువంటి అనేక విషయాలు మనకు ఆయా మత గ్రంథాల్లో ప్రబోధింపబడ్డాయి. ఖురాన్, బైబిల్, భగవద్గీత, రామాయణం, జైన, బౌద్ధ, సిక్కు ధర్మాల్లో ఉండేటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాల్లో అనేక అవతారులు, తాత్వికులు, యోగులు, జ్ఞానులు, ప్రవక్తలు, ప్రభువులు తెలియజేసినటువంటి ఆయా అద్భుతమైనటువంటి తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి విషయాలను మనం వక్రీకరించుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి ఆ మానవత్వాన్ని మనం కోల్పోతున్నాం. ప్రతి మతం ప్రబోధించేటువంటి మానవత్వాన్ని మనం అర్థం చేసుకుని సమన్వయపరుచుకుని మన మనుగడలో జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరించగలిగినట్లయితే మనలో ఉన్న దైవత్వం తాత్విక జ్ఞాన నేత్రం ద్వారా దర్శించే అవకాశం కలుగుతుంది. మన కళ్ళతో మన ప్రపంచంలో ఉండే అనేక విషయాలను మనం చూస్తున్నాం. మన కళ్ళకు అంధత్వం ఏర్పడినట్లయితే మనకి ఏదీ కనిపించదు, దృష్టిలోపం ఏర్పడినట్లయితే మనకి ఏదీ కనిపించదు, అంతా చీకటిగానే కనిపిస్తుంది. మనం వెలుగును చూడాలి అని తప్పించినట్లయితే వెలుగును పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది, చీకటిని తొలగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే వెలుగులో చీకటి కూడా నిండి ఉన్నది. వెలుగు ఉన్నంతసేపు మనం వెలుగును చూస్తూ ఉండొచ్చు. వెలుగును కోల్పోయినప్పుడు చీకటి మన ముందుకు వచ్చి నిలబడుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది చీకటి యొక్క విలువ ఏ విధంగా ఉంటుంది, వెలుగు యొక్క విలువ ఏ విధంగా ఉంటుంది. వెలుగు ద్వారా సమాజంలో మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక విషయాలు చూసి ఆనందించగలుగుతాం. చీకటి ద్వారా ఏది చూడలేము, మనకు భీతి, భయం ఏర్పడుతుంది. అదేవిధంగా మనలో జ్ఞానము, అజ్ఞానము అనేటువంటి రెండు అంశాలు మన మేధాశక్తిలో నిండి ఉన్నాయి, నిక్షిప్తంగా ఉన్నాయి. వాటిలో మనం ఏది కోరుకుంటే అది లభిస్తుంది. మనం జ్ఞానం గురించి అర్థించినట్లయితే, జ్ఞానం గురించి కోరుకున్నట్లయితే జ్ఞానం లభిస్తుంది. అజ్ఞానం గురించి కోరుకున్నట్లయితే మనకి ఆ అజ్ఞానం అనేటువంటి ఆ చీకటి లభిస్తుంది. జ్ఞానం ఈశ్వరత్వం వైపు, మానవత్వం వైపు పయనింపజేస్తుంది. అజ్ఞానం దుష్టత్వం వైపు పయనింపజేస్తుంది. అంచేత మనం కోరుకున్న కోరికను బట్టి అవి లభిస్తూ ఉంటాయి. అంచేత మన కోరిక జ్ఞానం వైపు, ఈశ్వరత్వం వైపు, మానవత్వంగా ఆ యొక్క ఈశ్వరత్వాన్ని దర్శించాలి అనేటువంటి జ్ఞాననేత్రం ద్వారా మనం దృష్టి సాధించగలిగినట్లయితే ఆ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని దర్శించవచ్చు. కానీ మన కోరిక ఆ అజ్ఞానం అనేటువంటి దిశగా పయనింపజేసుకున్నప్పుడు మనలో ఆ ఈశ్వరత్వం కనిపించదు, ఆ వెలుగు కనిపించదు. మనకు కనిపించేది ఆ చీకటి అనేటువంటి అజ్ఞానము. తద్వారా మనం ఆ యొక్క ఈశ్వరత్వాన్ని దర్శించలేకపోతున్నాం, మానవత్వాన్ని గ్రహించలేకపోతున్నాం. తద్వారా మనలో అనేక రకాలైనటువంటి అజ్ఞాన స్వరూపమైనటువంటి భావాలు మనలో ఏర్పడుతున్నాయి. ఆ అజ్ఞాన స్వరూపమైనటువంటి భావాల ద్వారా మనకు కలిగేది అనాలోచన పరమైనటువంటి నిర్ణయాలు. అవి మన మనసును ఉద్రేకింపజేస్తూ ఉంటాయి.
మనసు వాటికి ఉద్రేకింపబడి ఆ యొక్క ఆజ్ఞలను ఆదేశాలను శరీరానికి ప్రసరింపజేస్తుంది. శరీరం ఆ ఆజ్ఞలు ఆదేశాలను అనుసరించి శరీరం కార్యరూపం సాధిస్తుంది. తద్వారా ఆ శారీరక కార్యరూపం ద్వారా అనేక రకాలైనటువంటి సంక్షోభాలు, నష్టాలు ఏర్పడి ఆ యొక్క తత్వం, మనలో ఉన్నటువంటి తత్వం ఏది అనేటువంటి విశ్లేషణ ద్వారా మనకు తెలియబడేటువంటి అంశము రాక్షసత్వము. అంటే మనం స్థూలంగా విశ్లేషించుకుంటే అజ్ఞానం ద్వారా రాక్షసత్వము, జ్ఞానము ద్వారా ఈశ్వరత్వము, ఈ రెండు మనకు తెలియబడుతున్నాయి. కాబట్టి మనలో ఈశ్వరుడు, రాక్షసుడు ఇద్దరు మనలోనే ఉన్నారు. ఆ మనలో ఉండేటువంటి ఈశ్వరుని మనం దర్శించాలి అన్నట్లయితే జ్ఞాన చక్షువుల ద్వారా, అంటే జ్ఞాన నేత్రాల ద్వారా దర్శించవచ్చు. మనలో ఉండేటువంటి రాక్షసుడిని దర్శించాలి అన్నట్లయితే అజ్ఞానం అనేటువంటి మార్గం ద్వారా మనలో ఉండేటువంటి రాక్షసుడు తెలియబడుతున్నారు. ఈ విధంగా రెండు స్వరూపాలు మనలోనే ఉన్నాయి. మానవ రూపంలో రాక్షసత్వం, ఈశ్వరత్వం అనేటువంటి రెండు స్వరూపాలు నిండి ఉన్నటువంటి విషయాన్ని మనం తత్వము ద్వారా గ్రహించగలిగినట్లయితే, తత్వము అన్నప్పుడు తత్వము, దాని యొక్క అర్థము అది నీవు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది. తత్వం అన్నప్పుడు అది నీవు. అది నీవు అనేది ఏది నీవుగా ఉన్నావు అంటే తనలో ఏది ఉంది అని ప్రశ్నించుకున్నప్పుడు అది జ్ఞానతత్వంగా ఉందా, అజ్ఞానతత్వంగా ఉందా అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. అందుకే మనకి తత్వం అనేటువంటి స్థాయి నుండి మనం ప్రయాణం సాగించాలి. అందుకే మన వేదంలో కూడా మొట్టమొదట తత్వమసి అనే మొదటి మెట్టు అధిరోహిస్తే రెండో మెట్టు మనం అయమాత్మ అని చెప్పబడుతుంది. అయమాత్మ అనేటువంటి స్థాయి నుండి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్థాయి, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్థాయి నుండి అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థాయి మనలో ఏర్పడుతుంది. కాబట్టి మొట్టమొదటి మెట్టు ఏది అన్నట్లయితే తత్వము అనేటువంటి విషయం. అంటే ఆ తత్వం అనేటువంటి విషయం ఏది అనేది ప్రశ్నించుకున్నప్పుడే మనకి ఆయా తత్వాలు, మనలో ఉన్నటువంటి తత్వాలు తెలియబడతాయి. మనలో 96 తత్వాలతో నిండి ఉన్నటువంటి ఈ యొక్క మానవ రథం. కాబట్టి ఈ 96 తత్వాలకు ఏకత్వంగా తెలియబరిచేటువంటి విషయమే మానవత్వము. అంటే 96 తత్వాల యొక్క కలయిక మానవత్వము. ఆ మానవత్వం భౌతిక విధానంలో మానవత్వంగా తెలియబడుతుంది, అంతర్లీనంగా అది ఈశ్వరత్వంగా తెలియబడుతుంది. కాబట్టి మనం ఒక అద్దం ముందు నుంచున్నప్పుడు మన బింబం ప్రతిబింబ రూపంలో ఏ విధంగా కనిపిస్తుంది మనందరికీ తెలుసు. కాబట్టి బింబ రూపంలో ఉండేటువంటి మానవుడు అద్దం ముందు నుంచున్నప్పుడు ప్రతిబింబ రూపంలో కనిపిస్తున్నాడు. అదేవిధంగా మనలో ఉండేటువంటి ఈశ్వరుడు అనేటువంటి ఒక బింబ స్వరూపమైనటువంటి శక్తి అర్థంలో అనేటువంటి స్థాయిని దృష్టిలో పెట్టుకుని విశ్లేషించుకున్నప్పుడు ప్రతిబింబ స్వరూపం మానవుడు అంటే మానవత్వము. అంటే ఈశ్వరత్వం బింబం స్వరూపం అనుకున్నప్పుడు ప్రతిబింబ స్వరూపం మానవత్వము అనేటువంటి విశ్లేషణ మనం ఏర్పరచుకోగలిగినట్లయితే మనలోనే ఈశ్వరత్వం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి ఈశ్వరత్వం మనం పొంది తరించేటువంటి మార్గమే ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గము. ఈ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గాన్ని మనం పొందగలిగినట్లయితే మనలో ఉన్న దైవత్వం తెలియబడుతుంది. కాబట్టి ఈ మానవ రూపం సృష్టింపబడుటకు కారణభూతమైనటువంటి శక్తి భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి. భగవంతుడి మానవ రూపాన్ని నిర్మాణకర్తగా, సృష్టికర్తగా ఆ యొక్క రూపాన్ని మనకు ప్రసాదించి అందులో ఆ భగవత్ స్వరూపమైనటువంటి శక్తి ప్రసరింపబడి ఆ శక్తి నిక్షిప్తంగా నిగూఢంగా ఉంటూ భౌతిక రూపంలో మానవ రూపంగా కనిపిస్తూ ఆ మానవ రూపంలో ఆ మానవత్వ రూపంగా ప్రతిబింబింపజేస్తూ మన యొక్క దైనందిన జీవన విధానంలో మనం ఆయా కార్యకలాపాలు మనం సాగిస్తున్నాం. కాబట్టి మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉండి మనల్ని నడిపిస్తుంది. అంటే ఈ శక్తి ఏది అన్నట్లయితే ఆ భగవత్ స్వరూపమైనటువంటి శక్తి.
అంచద వేదవాంగ్మయంలో కూడా ఏం చెప్పబడింది? తత్ సృష్టివా తదేవాను ప్రార్థిస్తూ, ఏదైతే సృష్టింపబడిందో ఆ సృష్టింపబడినటువంటి మహాపదార్థంలో ఆ యొక్క శక్తి